శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈశావాస్యోపనిషత్ అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, అంటే ఈశావాస్యోపనిషత్తు అందులో ఉన్న సారాన్ని మాస్టారు వాళ్ళకి వివరించారండి. పున్నయ్య శాస్త్రి గారు దాన్ని జాగ్రత్తగా మనకు అందిస్తూ ఉన్నారు. ఇది చిన్న ఉపనిషత్తు అని, 18 మంత్రములే ఇందులో కలవని, ఋగ్వేదమందలి బ్రహ్మజ్ఞాన సారము ఇందులో ఉన్నది అని మనకి తెలియచేశారు. అవిద్య చెడు కాదు. అవిద్య చేత మృత్యువుని దాటి విద్య చేత అమృతత్వమును పొందుచున్నాము. అవిద్య అనగా ఎట్లు తెలియవలెనో తెలియకుండుట. వస్త్రము అవిద్య, నూలు విద్య. అంటే నూలుతోనే కదండి వస్త్రం తయారయ్యేది. కనుక దాన్ని వస్త్రము అని తెలుసుకోవటం కాకుండా దాని లోపల అంతటా నూలు నిండి ఉన్నది. కనుక రకరకాల వస్త్రాల్లో అన్నింటిలో కూడా మనకి కామన్గా ఉన్నది నూలు. వ్యవహారమున ఏ వస్త్రమునకు ఆ వస్త్రమునుగా తెలియవలేను, కానీ నూలే ఇదంతయు అనియు తెలియవలేను. అవిద్యకు అసలు వినియోగమే లేకున్నా భార్యకును తల్లికిని ఇతర స్త్రీలకును వ్యత్యాసము తొలగి వ్యవహారము చెడును. అవిద్యకు అసలు వినియోగం లేకపోవటం లేదండి, దానికి కూడా వినియోగం ఉంది. ఎట్లా వినియోగం ఉంది? భార్యకి తల్లికి తేడా తెలియాలి కదండి. కనుక ఆ విద్యకు అనేటువంటిది వినియోగం లేకపోతే భార్యకి తల్లికి ఇతర స్త్రీలకు వ్యత్యాసము తొలగి వ్యవహారము చెడును అంటున్నారు. కనుక దాని పరిధిలో దానికి వినియోగం ఉంది. అవిద్యకు పరిమిత వినియోగం ఉన్నది. బాహ్య వ్యవహారమున ఈ వ్యత్యాసములు పాటించవలెను. అంతరమున ఎల్లరూ పరమాత్మయే. కనుక అంతరంలో లోపల మనకి గుర్తుండాలి అందరూ పరమాత్మే అని. కానీ బాహ్య వ్యవహారంలో పాటించాలి, ఈ భేదము పాటించాలి. ఇది విద్య. అవిద్యను మనము కల్పించుకొనున్నంత మొనగాళ్ళము కాదు. అవిద్య విద్య రెండును ప్రకృతి ఏర్పరిచినవే, రెండును భగవంతుని వైభవములే. భార్యను స్పృశించి ఎత్తుకొనినప్పుడును కుమార్తెయగు బాలికను స్పృశించి ఎత్తుకొనినప్పుడును ఒకే అనుభూతి కలిగినచో విద్య సిద్ధించినట్లు లెక్క. అప్పుడు విద్య సిద్ధించినట్లటండి. ఇది అమృతత్వమునకు ఉదాహరణ. ఇంకా చెప్తూ ఉన్నారండి, సంభూతి అనగా సత్యమైన అంతర్యామియగు దేవుని అనుభూతి. అసంభూతి అనగా అంతర్యామికి చెందిన ఏకదృష్టితో కాక ప్రపంచమున దేనికది వేరువేరుగా వీక్షించు భేద దృష్టితో కూడిన అనుభవము. ఇది వినాశమును కలిగించును. ఈ భేద దృష్టి యొక్క వినియోగము బాహ్య వ్యవహారమున పరిమితము. ఏకత్వ దృష్టి అనుభవింపదగినదై అమృతమును సిద్ధింపచేయును. అసంభూతి వలన ఇది గోడ, ఇది కుర్చీ, ఈమె భార్య, ఈమె కుమార్తె అని తెలియను. ఇది లేకున్నా పేడా బెల్లము ఒకటిగా గోచరించును. కానీ సంభూతి లేకుండా ఒక్క అసంభూతియే ఉన్నచో అసలు సత్యముగు అంతర్యామిని దర్శింపక భేద దృష్టి కలిగి జీవుడు దుఃఖము పాలగును. కనుక సంభూతి అంటే ఏంటి, అసంభూతి అంటే ఏంటి చెప్పారండి. ఈ రెంటిని జమిలిగా చక్కగా సమన్వయించి నెరపు సాధననే పరావర యోగము అందురు. మాస్టర్ గారు ఈ పదమును కూర్చి దీనిని సూత్రీకరించి మాకు తమ నోట్స్ నుండి చూపించిరి. అంటే పరావర యోగము అండి. పరావర యోగం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం మనం. సంభూతి అంటే ఏంటి, అసంభూతి అంటే ఏంటి? ఈ రెంటిని జమిలిగా చక్కగా సమన్వయించి నెరపు సాధనయే పరావర యోగం అందురు అంటున్నారండి. పరమనగా పరబ్రహ్మము, అవరమనగా భౌతిక వ్యవహార జగత్తు. అదండి పరము అంటే పరబ్రహ్మము,
అవరము అంటే కనుక భౌతిక వ్యవహారము, మనకు కనిపించేటువంటి భౌతికమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది భౌతిక వ్యవహార జగత్ అండి, అది అవరము. ఇచ్చట మాస్టర్ గారు గీతావాక్యమగు యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అను శ్లోకమును తన నోట్స్లో ప్రస్తావించిరి. అంతర్యామియగు దేవుని చూచుచు భౌతిక వ్యవహార జగత్తును చూడని వారు కొందరు, దేవుని చూడక జగత్తునే చూసువారు మరికొందరు. మొదటివారు సంయములు అంటారు. అంటే దేవుణ్ణి చూస్తూ ఈ భౌతిక వ్యవహార జగత్తును చూడని వాళ్ళు సంయములు అండి. అట్లాగే భౌతిక వ్యవహార జగత్తునే చూస్తూ దేవుణ్ణి చూడనటువంటి వాళ్ళు, వీళ్ళు రెండో రకం, వీళ్ళని సంసార జీవులు అన్నారు. సంయములు, సంసార జీవులు. ఇరువురును ఒక కన్ను పొడిచి కొనినవారు, పరమునందు జీవించువారు కొందరు. వీరు ఐహిక కర్తవ్యములను నెరవేర్చలేక సమాజం ఎడల బాధ్యతలను విడిచిపెట్టిన వారై భౌతికములకు ఇబ్బందుల పాలగుదురు. అవరమనగా తక్కువ సత్యము అనగా జగత్తు. భౌతిక జగత్తునే చూచువారు తోటి జీవులను, వస్తువులను, పరిస్థితులను తమ రంగు కళ్ళజోళ్లతో వీక్షించుచు అభిప్రాయముల కట్టలు కట్టుకొని రాగద్వేషముల సుఖదుఖములలో చిక్కుకొందురు. పరావర యోగమనగా భౌతిక జగత్తున ఎవరి ఎడల ఎట్లు వ్యవహరింపవలెనో అట్లు కర్తవ్యములను నిర్వర్తించుచు అంతరమున హృదయమునందు అంతర్యామియగు దేవునే ఎల్లరి యందును అంతటా దర్శించుచు భౌతిక కర్తవ్యములను దేవునికి అర్పణము గావించుచు తామును అర్పణమగుదురు. వీరి స్థానమున దేవుడే నిలిచి వలసిన పనులు ఆచరించును, జీవించును. ఇట్టి పరావర యోగమే శ్రీరాముని జీవితము, శ్రీకృష్ణుని జీవితము, గీతాసారము. కనుక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పరావర యోగము అంటే ఏంటో చెప్తూ ఉన్నారు మనకి. కనుక కేవలము అంతర్యామి అయినటువంటి దేవుణ్ణి చూడటం, భౌతిక వ్యవహార జగత్తును చూడకుండా ఉండటం అది పనికిరాదు. కేవలము జగత్తునే చూడటం, దేవుణ్ణి చూడకుండా ఉండటం అది పనికిరాదు. ఈ రెంటిని జమిలిగా చక్కగా సమన్వయించి నెరపు సాధనయే అదే పరావర యోగమయ్యా అంటున్నారండి. ఇంకా చెప్తూ ఉన్నారండి, కొందరు పండితులు రాముడు చేసినది చేయుడు, కృష్ణుడు చెప్పినది చేయుడు అనుచుందురు. కొందరు అంటారు మనకి వ్యాఖ్యాతలు కొంతమంది, అయ్యా రాముడు చేసింది చేయండి, కృష్ణుడు చెప్పింది చేయండి, అంతేగాని కృష్ణుడు చేసింది చేయవాకండి అంటారు. కానీ ఇది చాలా తప్పటండి, పొరపాటు అభిప్రాయంట. మాస్టర్ గారు ఈ వాక్యములకు ఆవేదన చెందిరి. ఇట్టి మాటలు సామాన్య జనుల మనస్సులను అయోమయములో పడవేయును. కృష్ణుడు చేసినది మనకు ఆదర్శమే, కృష్ణుడు చేసింది కూడా మనకు ఆదర్శమేనండి. కాకుండా ఆయన చేయగలిగినవి కొన్ని మహాకార్యములు మనము చేయలేము. అంతేగాని ఆయన నడవడి మనకు ఆదర్శమనుటలో సంశయము లేదు. ఉదాహరణకి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడండి శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద. నాలాంటి వాడు గొడిగే సరిగా పట్టుకోలేడు, ఇంకా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఏమెత్తుతాడు? అయితే అటువంటి లోకోత్తరమైనటువంటి పనులు మనం చేయలేకపోయినా అట్లాంటి న్యాచురల్ కలామిటీ సంభవించినప్పుడు ఒక ప్రకృతి వైపరీత్యము, ఎందుకంటే వారం రోజులు విడవకుండా వాన, వడగళ్ల వాన, మెరుపులు, పిడుగులు అన్నీ కురిసినాయి కదండి. వారం రోజులు ఇంద్రుడు కురిపించాడు కదా. కనుక అంతలాగా ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తలేకపోయినా కనీసం అట్లాంటి న్యాచురల్ కలామిటీస్ సంభవించినప్పుడు కొంతమందిని రక్షిద్దాం, కొంతమందికి అన్నం పెడదాం, కొంతమందికి ఆశ్రయిద్దాం. ఇంతవరకు చేయొచ్చు కదండి మనం, అంతవరకు చేతనైంది మనం చేయగలం కదా. కనుక యాజ్ ఇట్ ఈస్గా ఆయన చెప్పింది చేయలేకపోయినా ఆ దిశగా మనము నడిచే ప్రయత్నం చేయాలి. కనుక కృష్ణుడు చేసింది చేయొద్దు, కృష్ణుడు చెప్పింది చేయండి అంటారు, అది పొరపాటు అభిప్రాయము. కృష్ణుడు చేసింది కూడా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మనము చేయవచ్చు అని అంటున్నారు. ఇంకా చెప్తున్నారండి మాస్టర్ గారు, సూర్యుని వైపు వీక్షించుచు ఈ వ్యాఖ్య చెప్పిరి.
సూర్యుని వైపు చూస్తూ మాస్టర్ ఈ వ్యాఖ్య చెప్పారటండి. ఇది మనం ఈశావాస్యోపనిషత్తు అనేటువంటి అంశంలో ఉన్నాం మనం. అందులో వ్యాఖ్య దాన్ని వివరిస్తూ ఉన్నారు మాస్టర్. ఓ సూర్యుడా, నీ చుట్టూ బంగారు చెంబు కప్పి ఉన్నది. ఆ చెంబును ఆవలనుంచుము. అప్పుడు నా ఈ శరీరమునందును నీ అందును ఉన్న ఒకే సత్యమును పరబ్రహ్మమును దర్శింపగలము. సూర్యుడితో అంటూ ఉన్నారు, ఓ సూర్యుడా, నీ చుట్టూరా కూడా బంగారపు చెంబు కప్పి ఉంది. ఆ చెంబును పక్కబెట్టవయ్యా. అప్పుడు నా ఈ శరీరమునందును నీ యందును ఉన్న ఒకే సత్యమును పరబ్రహ్మమును దర్శింపగలము. ఈ మంత్రమును అనుదినమును సూర్యోదయ సమయమున సూర్యుని వైపు తిలకించుచు ఈ భావనతో పఠింపనగునని శ్రీవారు సెలవిచ్చిరి. కనుక ప్రతిరోజు సూర్యుడి వైపు తిరిగి సూర్యోదయ సమయంలో ఈ మంత్రమును ఈ భావనతో పఠించాలటండి అని మాస్టర్ చెప్పారట. అట్లా పఠిస్తే ఏమవుతుందయ్యా అంటే గనక, ఈ మంత్రమును నిత్యము భావించువాడు సూర్యాత్మునితో తాదాత్మ్యము నందును. సూర్యుడి ఆత్మతో తాదాత్మ్య స్థితి చెందుతాట, వాడు తాదాత్మ్యం పొందుతాట. సూర్య తేజస్కుడు ఆత్మబలము కలవాడు అగును. అదటండి ఉపయోగం. సూర్య తేజస్కుడు ఆత్మబలం కలవాడు అవుతాట. ఋషి అనగా ద్రష్ట అని అర్థము, చూచువాడనమాట. ఏకర్షియే ఋషి అనగా ఒకే భగవంతుని సర్వమున దర్శించువాడే ఋషి. కిరణములెన్ని ఉన్నను సూర్యుడొక్కడే, జీవులు ఎందరున్నను దేవుడొక్కడే. దేవుని స్మరించు సూటి విధానము పురుషుడు అనబడివాడు నేనే అయి ఉన్నాను అని ధ్యానించుటయే. కనుక దేవుని స్మరించు సూటి విధానం అంటండి, ఆ పురుషుడు అనబడేవాడు నేనే అయి ఉన్నాను అని ధ్యానించటం అటండి. క్రతోస్మర కృతగుం స్మర, చేయవలసిన కర్తవ్యములను స్మరింపము, చేయబడిన కర్తవ్యములను కూడా స్మరింపము. అంటే చేయవలసిన అంటే మనం చేయాల్సిన పనులు, ఆల్రెడీ చేసేసిన పనులు, ఈ రెండింటినీ స్మరించాలట. నేను వానిని చేసి తినను ఉత్కర్షకై కాదు, నేను బలానవి పనులు చక్కగా చేశాను, చాలా గొప్ప పనులు చేశాను అనే దానికోసం కాదండి చేయవలసిన పనులు స్మరించాల్సింది. ఆల్రెడీ చేసిన పనులు స్మరించమన్నారు కదా. ఎందుకు స్మరించమన్నారు అని అంటే కనుక, నేను ఇన్ని గొప్ప పనులు చేశాను అని అనుకోవటం కోసం కాదయ్యా, గతాచరణము నుండి గుణపాఠములను నేర్చి ఇక ముందు జాగ్రత్త పడి చేయవలసినవి సక్రమముగా నిర్వర్తించుటకై వీనిని స్మరింపవలెను. నీవు చేయవలసిన వానినే చేయము. ఏమి చేయవలయునో నీ బుద్ధిని అంతరాత్మకు సమర్పించినచో అందు అంతర్యామి అను సూర్యుని నుండి వెలుగుగా కర్తవ్యములు ఎప్పటికప్పుడు స్ఫురించుచుండును. కనుక మన బుద్ధిని అంతరాత్మకు సమర్పణ చేయాలి. అప్పుడు లోపల ఒక వెలుగుంది, భగవంతుడు అంతర్యామి ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. అంతర్యామి అను సూర్యుని నుండి వెలుగుగా కర్తవ్యములు ఎప్పటికప్పుడు స్ఫురించుచుండును. ఈలోపు ఇట్టి స్ఫురణ కలిగిన వారై వ్యక్తిగత రాగద్వేషములకు అతీతులైన పెద్దలను ఆశ్రయింపుము. కనుక పెద్దలను ఆశ్రయించాలి. ఈలోపు చేయగోరినవి విడిచిపెట్టుము, చేయగోరినవి విడిచిపెట్టు. నువ్వు అనుకున్నవి ఏమో మనకు బుర్రలో వస్తూ ఉంటాయి, అవి విడిచిపెట్టు. చేయవలసిన వానిని అంతర్యామికి అర్పితములకు క్రతువులని భావింపుము అంటూ ఉన్నారండి. మాస్టారు వారికి ప్రత్యక్షంగా వివరించిన దానిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనకు అందజేస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారు అప్పుడప్పుడు గోష్ఠుల నడుమ ఉటంకించిన కొన్ని అంశములను గుర్తున్నమెంత మేర లిఖించేదను. శ్రీరాముడు కూడా శ్రీకృష్ణుని వలనే విశ్వరూపమును తన జీవితంలో ప్రదర్శించారు. శ్రీరాముడు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించాటండి. చూద్దాం. రావణుని మూలబలము 3 కోట్ల మంది. మూలబలము అంటే రిజర్వ్డ్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చండి. అంటే చివరిలో ఆ ఫోర్స్ను బయటికి తీస్తాడు రావణాసురుడు. రావణుని మూలబలము 3 కోట్ల మంది.
వీరెల్లరిలో ఒక్కొక్కడు ఒక్కొక్క రావణునితో సమానము. కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మడిసిన తదుపరి రావణుడు తన మూలబలమును రణరంగమున దించెను. అప్పుడు శ్రీరాముడు కపులనెల్లరినీ లక్ష్మణుని కూడా ఆవల నుంచి తానొక్కొక్కడే మూలబలములోని ఒక్కొక్క అసురుని ఎదుట ఒక్కొక్క రాముడై నిలిచి వారెల్లరినీ త్రుటిలో త్రుంచెను. శ్రీకృష్ణుడు కురుసభలో విశ్వరూపమును ప్రదర్శించిన సందర్భమున భీష్మాదులు దర్శించి ఆనందించిన తర్వాత ధృతరాష్ట్రుడును ఆ విశ్వరూపమును దర్శింపగోరెను. శ్రీకృష్ణుడు అతనికి దివ్య దృష్టి నొసంగెను. ధృతరాష్ట్రుడు విశ్వమంతయు ఒకే దేవుని రూపముగా దర్శించెను. విశ్వరూపం అంటే అదే కదండి, విశ్వమంతయు ఒకే దేవుని రూపముగా దర్శించుట, అదండి విశ్వరూపం. కనుక ధృతరాష్ట్రుడికి ఆ భాగ్యం కలిగింది. విశ్వమంతా కూడా ఒకే దేవుని రూపమును దర్శించెను. వెంటనే నిన్ను చూచిన ఈ దృష్టితో పాడులోకమును చూడలేను, కావున నీ వసంగిన దివ్య దృష్టిని ఉపసంహరింపుమని వేడెను. పైకి చూచినచో ధృతరాష్ట్రుడు మహా వినయశీలి అనిపించును, కానీ వాస్తవము అది కాదు. విశ్వరూపమును ఇంకా కొంతసేపు దర్శించినచో పాండవులు కౌరవులు అందరూ ఒకే దేవుని రూపములని భాషించి తనకు కౌరవులపై ప్రత్యేక వ్యామోహము తొలగి పాండవులకు వారి రాజ్యము ఇయ్యవలెనను సద్బుద్ధి పుట్టునేమో అని అతని భయము. సద్బుద్ధి కలుగుట తనకిష్టము కాదు. సద్బుద్ధి, మంచి బుద్ధి కలగటం అనేటువంటిది ధృతరాష్ట్రుడికి ఇష్టం లేదుటండి. అందుకని కృష్ణ, ఈ విశ్వరూపము దీన్ని చూసేటువంటి ఆ దృష్టి నాకు తీసేయవయ్యా, నాకు తొలగించవయ్యా అని వేడుకున్నాడు కృష్ణుడిని. ఎందుకని? అతనికి మంచి బుద్ధి కలగటం ఇష్టం లేట. ఒకవేళ ఇంకొంచెం సేపు విశ్వరూపాన్ని చూశాడనుకోండి, అప్పుడు ఏమంటాడు ధృతరాష్ట్రుడు, పాండవులు కౌరవులు అందరూ ఒకటే, అందరూ దేవుని రూపాలే అని అంటాడు. అందువల్ల ఆ బుద్ధి కలగటం ఆయనకి ఇష్టం లేదు. ఛందస్సులు అనగా దేశకాలాత్మకములైన కొలతలు. ఛందస్సులు అంటే కొలతలండి. దేశము, కాలము, స్పేసు, టైము, వీటికి సంబంధించిన కొలతలు దేశకాలాత్మకములైన కొలతలు. కాలపు కొలతలకు కల్పము నుండి క్షణము వరకును చోటు యొక్క కొలతలు. కాలముల కొలతలు మనకు తెలుసు, కల్పములు, యుగములు, పాదములు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అట్లాగే అక్కడి నుంచి మరి సంవత్సరములు, నెలలు, రోజులు, గంటలు, నిమిషములు, సెకండ్లు, ఏవో రకరకాల కాలానికి కొలతలు ఉన్నాయి కదా. అవి ఎక్కడి నుంచి ఉన్నాయి? కల్పము నుండి క్షణం వరకు ఉన్నాయి. అట్లాగే చోటు యొక్క కొలతలు ఉన్నాయి. గ్రహగోళ తారకాదుల వైశాల్యాదులు, గమన వేగాదులు, అవి చోటు యొక్క కొలతలు. మనలోని శ్వాసలు, వీనిని తన దేహ వ్యూహముగా కలవాడే సుపర్ణుడగు గరుత్మంతుడు. కనుక ఈ దేశకాల కొలతలు, మనలోని శ్వాసలు, వీటిల్ని తన దేహ వ్యూహముగా కలవాడు ఎవరు అయినా సుపర్ణుడగు గరుత్మంతుడు అంటున్నారు. ఈ ఛందస్సులను గురించి వివరించున్నదే సామవేదీయముగు ఛాందోగ్యోపనిషత్తు. ఈ ఛందస్సులు లయతాళబద్ధములు. వీని నకలుగా కవిత్వమున ఉత్పలమాలాది ఛందస్సులు కల్పించబడినవి. మాస్టర్ గారు శరణాగతికి, నిష్కామ బుద్ధికి ఉదాహరణముగా తరచు వివేకానందుని జీవిత ఘట్టమును ఒకదానిని ప్రస్తావించటివారు. స్వామి వివేకానందులు ఇంకనూ సన్యసించక పూర్వము నరేంద్రుడుగా ఉండగా తన కుటుంబము యొక్క ఆర్థిక దైన్యమును తొలగించుటకై జీవనోపాధి నడుగ నిశ్చయించి ఒక పరి గురుదేవులకు శ్రీరామకృష్ణ పరమహంస వారి వద్దకే ఏతెంచెను. గురుదేవులు లోననున్న జగన్మాతను అడుగుమని సూచించెను. నరేంద్రుడు అమ్మ వద్దకు వెళ్ళి జీవనోపాధిని అడుగకయే వెనుదిరిగి వచ్చెను. అమ్మని అడిగావా అని గురుదేవులు పరామర్శింపగా,
లేదని నరేంద్రుడు బదులు చెప్పెను. గురుదేవుల ఆనతిపై నరేంద్రుడు 3 మార్లు లోనికి అమ్మ సన్నిధికి వెడలియూ అడుగకుండానే వెనుకకు మరలెను. జీవనోపాధిని అడుగకుండుటకు కారణమేమి అని గురుదేవులు ప్రశ్నించగా నరేంద్రుడిట్లు సవినయముగా బదులొసంగెను. రాజుగారి సుముఖమునకు వెళ్ళి కూరగాయలడిగిన విధమున సకల జగత్తుకు అధినేత్రియగు అమ్మ వద్దకు వెళ్ళి నా వ్యక్తిగత విషయము ఐహికమైనది జీవనోపాధిని అడుగుటకు హృదయము అంగీకరింపలేదు, నోరు పెగలలేదు. అమ్మను మరి ఏమి వేడితివని గురుదేవులు ప్రశ్నింపగా నరేంద్రుడు భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇయ్యమని ప్రార్థించితినని చెప్పెను. శ్రీరామకృష్ణులు తన ఈ శిష్యుని ప్రపత్తికి ఎంతయో మెచ్చిరి. ఏమంటున్నారండి వివేకానందుల వారు? జగన్మాత తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి ఇంత అల్పమైనటువంటిది అమ్మ నాకు నువ్వు జీవనోపాధి ఇవ్వమని అడుగుటానికి నాకు హృదయం అంగీకరించలేదు, నోరు పెగలలేదు. ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి అదైనా పెద్ద కోరిక కోరుతారు, అంతేగాని కూరగాయలు ఇవ్వయ్యా రాజుగారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే కూరగాయలు ఇవ్వండి అడుగుతారండి ఎవరైనా? అందువల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇయ్యమని ప్రార్థించి తిని అంటున్నారు వివేకానందుల వారు. గృహస్థాశ్రమమును దాటనిది బ్రహ్మచర్యము నుండి నేరుగా సన్యాసము గ్రహించుట వేద సమ్మతము కాదనియు అది సరి అయిన దారి కాదనియు మాస్టర్ గారు వక్కాణించింది. అయితే కొందరు మహానుభావులకు పుట్టుకతోడనే శరీరమునకు స్త్రీ పురుష వివక్ష ఉండదు. స్త్రీ స్పర్శయని పురుష స్పర్శయని స్పృహ ఉండదు. అట్టివారే అవధూత యగు సుఖయోగి శంకర భగవత్పాదుల వారు. వీరికి గృహస్థ ధర్మముతో పని లేదు. మరి శ్రీరామకృష్ణ పరమహంస గారి సన్యాస శిష్యులు బ్రహ్మచర్యము నుండి నేరుగా సన్యాసము స్వీకరించిరి కదా అని మాస్టర్ గారిని ఒక అనుచరుడు ప్రశ్నించెను. వీరు సన్యసింపవలయునని దృఢముగా హృదయాంతరములందు అభిలాష కలిగి ఉండుట ఎరిగిన శ్రీరామకృష్ణ పరమహంస వారికి సన్యాసానుమతి వసంగెను. వీరిని ఆధ్యాత్మిక యానమున విజయ శిఖరము వద్దకు చేర్చు నిమిత్తము తానెంతయో తపస్సాధన గావించి ఉండెను. మాస్టర్ గారు పై విధముగా బదులొసగిరి. వీరెల్లరూ ఆయన దయ వల్ల గట్టెక్కిరని మాస్టర్ గారి భావము. వివేకానంద స్వామి వంటి మహాత్ముని గూర్చి అరవింద యోగీంద్రుడు ఇట్లనిరని మాస్టర్ గారు మాకు చెప్పిరి. వివేకానంద స్వామి శ్రీరామకృష్ణ పరమహంస వారి ఆత్మగర్భమున పెరిగి ప్రసవించబడిన బిడ్డ. పరమహంస వారును తుపాకీ నుండి గురుచీచి ప్రయోగింపబడిన గుండు. స్వయముగా స్వామీజీయే రామకృష్ణులు తలుచుకున్నచో వేల మంది వివేకానందులను ఉద్భవింపజేయగలరని వాకృచ్చెను. మాస్టర్ గారు సత్సాంగత్యమునకు ఉదాహరణగా ఎప్పుడును మాస్టర్ గారు సత్సాంగత్యము అంటే మంచివాళ్ళ స్నేహము, సత్సాంగత్యము దానికి ఉదాహరణగా చెప్పేవాళ్ళటండి. చూద్దాం ఏమిటి ఆ ఉదాహరణ. అయస్కాంతమును ఇనుప ముక్కపై రుద్దుటను భాషించెడివారు. అయస్కాంతత్వమును పుస్తకమును ఎంత రుద్దినను ఇనుప ముక్క అయస్కాంతము కాదు. అయస్కాంతత్వము అనేటువంటి పుస్తకం ఉందండి ఒకటి. అయస్కాంతత్వం యొక్క సబ్జెక్ట్ ఉంటుంది అందులో. ఆ పుస్తకాన్ని ఇనుప ముక్క మీద ఎంత రుద్దినా అయస్కాంతం అవుతుందండి? కాదు. స్వయముగా అయస్కాంతమునే దానిపై రుద్దగా అదియు అయస్కాంతమగును. పుస్తకం రుద్దటం కాదు, స్వయంగా అయస్కాంతాన్ని రుద్దాలి. అప్పుడు ఆ ఇనుప ముక్క కూడా అయస్కాంతం అవుతుంది. మహనీయులకు భాగవతోత్తములు సాధుపుంగవులు అయస్కాంతముల వంటి వారు. వారి సన్నిధిని కోరి అనుభవింపవలయను. మన సాధన అంతయు చాలా తక్కువ ప్రభావము కలది. సత్సాంగత్యము వలననే మనము సత్పురుషులుగా అయ్యదము. మనలో వచ్చున్నది మార్పు కాదు, మనలో అదివరకే సహజముగా బ్రహ్మత్వమున్నది. సత్సాంగత్యము వలన బీజము పుష్పముగా వికసించును. మనకు సిద్ధించున్నది వికాసము.
నిత్య నూతనత్వము, అన్ఫోల్డ్మెంట్, ఫ్రెష్నెస్ అండ్ నాట్ చేంజ్. కనుక మనలో వచ్చేది మార్పు కాదయ్యా, అది వరకే సహజంగా మనలో బ్రహ్మత్వం ఉంది. సత్సాంగత్యం వలన ఆ బ్రహ్మత్వము మనలో ఉన్నటువంటిది, ఆ విత్తనము పుష్పంగా వికసిస్తుంది అంటున్నారు. వేదాంత పరిజ్ఞానమును మాస్టర్ గారు చక్కెర సాంకేతిక పరిజ్ఞానముతో పోల్చెడివారు. చక్కెర తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానము తెలుపబడిన గ్రంథమును నాలుకపై ఎంతగా రుద్దినను తీయని రుచి సిద్ధింపదు. చక్కెరను కొంచెము నాలుకపై వేసిన మాత్రముననే తీపి రుచి కలుగును. అట్లే భగవంతునికి జీవుడేమగును, భగవంతుని పొందుటెట్లు మున్నగు విషయ వివేచన ఎంత తెలిసినను భగవదానందము కలుగనేరదు. భగవద్ అనుభూతికి భగవద్ అనుగ్రహము సాధన ఆవశ్యకములు. భక్తి అననేమియో నిర్వచనములు చెప్పుట కన్నా భక్తి కలిగి ఉన్నప్పుడే ఆ రుచి అందును. ప్రేమ, భక్తి మార్కెట్లో కొనదగిన వస్తువులు కావు. అవి జన్మ సంస్కారముతో ఏర్పడినవి. సత్సాంగత్యము వలనను వానిని అనుష్ఠించు అభ్యాసము వలనను దృఢపడుతుండును. కొందరు దైవానుగ్రహం అవసరమా, పురుష ప్రయత్నం అవసరమా అని తర్కించుచుందురు. శ్రీవారు దైవానుగ్రహమును కృష్ణానదిపై కట్టిన ఆనకట్ట వలన ఏర్పడు రిజర్వాయర్తోనూ, పురుష ప్రయత్నమును అందుండి తీయబడు కాలువలతోనూ పోల్చిరి. దైవానుగ్రహం అటండి రిజర్వాయర్ లాంటిదట. అంటే మనం కృష్ణానదిపై ఆనకట్ట కడితే ఏర్పడే రిజర్వాయర్ ఉంటుంది కదండి, అది దైవానుగ్రహం. అక్కడి నుంచి కాలువలు కట్టించి చిన్నగా కొన్ని ఏరియాస్లో పొలాలకి నీళ్లు అందిస్తారు కదండి, కనుక అది పురుష ప్రయత్నం. ఇంకను దైవానుగ్రహమును సూర్యకాంతితోనూ, శరణాగతిని మన ఇంటి కిటికీలు తెరుచుకోవడంతోనూ పోల్చిరి. సూర్యకాంతి కురుస్తూ ఉంటుంది, అందరిపై కురుస్తుంది, దానికి ఏం తేడా లేదు కదండి. కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద వలయు ఎండొకటే అని అన్నమాచార్యులు వారు అన్నారు. కనుక సూర్యకాంతి అంతటా పడుతుంది. కానీ మనము మన ఇంటి కిటికీ తలుపులు మూసుకున్నాం అనుకోండి, ఎంత సూర్యకాంతి వచ్చినా ఏం లాభం అండి, మన ఇంటి లోపలికి ప్రవేశించదు. ఆ సమయంలో చక్కగా కిటికీలు తెరిచించుకున్నాం అనుకోండి, మన ఇంటి లోపలికి సూర్యకాంతి వస్తుంది. కనుక మన ఇంటి కిటికీలు తెరుచుకొనుటతో పోల్చిరి. కనుక దైవానుగ్రహం అనేటువంటిది సూర్యకాంతి లాంటిది, శరణాగతి అనేటువంటిది మన ఇంటి కిటికీలు మనం తెరుచుకోవటం లాంటిది. దైవానుగ్రహము సూర్యకాంతి వలె ఎల్లరపై సదా ప్రసరించుచునే ఉండును. కిటికీలు తెరుచుకుని ఉన్న వారి ఇంటిలోనికి సూర్యకాంతి చొరబడును. మూసుకొని ఉన్న వారి ఇంటిలోనికి చొరబడదు. అట్లే శరణాగతుడైన వాని జీవితమున దైవానుగ్రహము పనిచేయును. ప్రసన్నుడు కాని వాని జీవితమున అది ప్రకాశింపదు. మానవుని హృదయము వికాసము నొందుటయే సాధనకు కొలబద్దయని మాస్టర్ గారు నొక్కి చెప్పిరి. జపతపములన్నీ భక్తి సాధన సామగ్రియే కానీ ఇవి భక్తి కాదు. సమాజమున ఎల్లరినీ ప్రేమించుట, సేవించుట, త్యాగము, వినయము, పరిస్థితులను, మానవమానములను, సుఖదుఖములను తట్టుకొనుటయే సాధనకు గీటురాయి. సదా ఆనందముగా నుండి ఆనందమును పంచుటయే సాధకుని లక్ష్యసిద్ధికి తోడ్పడును. హృదయ పుష్పము వికసించుచున్న కొలదియు, అతని ప్రేమ పరిధి విస్తరించుచున్న కొలదియు, ధ్యానమునను నిత్య జీవితమునను అతి సహజమైన శాంతి, ఆనందము ఒక ధారగా స్రవించుచుండును. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. హృదయ పుష్పము వికసించుచున్న కొలదియు, మన హృదయము వికసిస్తున్న కొద్దీ అటండి మన ప్రేమ పరిధి విస్తరించుచున్న కొలదియు, మన ప్రేమ పరిధి విస్తరించడం, అది విస్తరించుచున్న కొలదియు ధ్యానమునను నిత్య జీవితమునను అతి సహజమైన శాంతి, ఒకానొక శాంతి కలుగుతుందట మనకి. ఆనందము ఒక ధారగా స్రవించుచుండును.
శాంతి ఆనందము కలుగుతాయటండి. ఎప్పుడు మన హృదయ పుష్పం వికసించుచున్న కొద్దీ కూడా. ఇంకా చెప్తున్నారండి, స్వప్నములను తదనుగుణమైనవి కొన్ని వచ్చుచుండును. ఆ సమయంలో అంటే హృదయ పుష్పము వికసిస్తోంది అని అంటానికి గుర్తు శాంతి ఆనందము చక్కగా కలుగుతూ ఉంటుంది. కళలు కూడా దానికి అనుగుణమైన కళలు వస్తాయటండి. స్వప్నములందు నదులు, జలప్రవాహములు, సాగరము కనపడుట హృదయ వికాసము కలుగుచుండుటకు సంకేతమని శ్రీవారు తెలిపిరి. కనుక హృదయము వికాసము పొందుతున్నది అని తెలియటానికి సంకేతం ఏంటి? మనకి చక్కగా కళలు వస్తాయట, ఆ కళల్లో నదులు కనిపిస్తాయట, జలప్రవాహాలు కనిపిస్తాయట, సాగరము సముద్రం కనిపిస్తుందట. అది గుర్తు అని అంటూ ఉన్నారు మాస్టర్. కనుక ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయిందండి. ఈశావాస్యోపనిషత్ అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం మనం. రేపటి రోజున మనము దాస్య విముక్తి అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.